నాడు ఉల్లరి స్వాతంత్ర్య పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు గారి 104వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమాలు మరి నెల రోజులు చేయటం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెల 28వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి మనకి గురజాల్లో వచ్చేసి మన ఆఫీసులో ఈరోజు ప్రెస్ మీట్లో మరి అందరూ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకి మనకి ఇక్కడ కార్యక్రమం పాత పాటేశ్వరమ్మ దేవాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి కన్నెగంటి హనుమంతు అభిమానులు, అదేవిధంగా స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలు, పల్నాడు ప్రజానీకం, గురజాల అర్బన్ రూరల్ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. 28వ తారీఖు వరకు జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా మిగిలిన చోట కూడా మనకి పల్నాడు మాచర్ల నియోజకవర్గం 5 మండలాల్లో, అదేవిధంగా గురజాల నియోజకవర్గం 4 మండలాల్లో, గుంటూరులో, విజయవాడలో, అదేవిధంగా హైదరాబాదులో మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో కన్నెగంటి హనుమంతు అభిమానులు అందరూ, స్వాతంత్ర్య ఉద్యమకారులు, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు, సామాజిక నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారస్తులు, మీడియా వాళ్ళు, మరి న్యాయ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడాను, పౌర సమాజం, యువత కానీ, మహిళలు కానీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, మరి అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్, ఓసీ అందరూ కూడా, అసంఘటిత కార్మికులు, శ్రామికులు, మరి కౌలు రైతుదారులు, రైతులు, మరి అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు, పేద ప్రజలు, తాడిత పీడిత ప్రజలు అందరూ కూడా దేశభక్తులు, స్వాతంత్ర ఉద్యమకారులు ఈ సమావేశాల్లో పాల్గొని దిగ్విజయం చేసి కన్నెగంటి హనుమంతు గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఆశయాలని మరలా బతికించాలని చెప్పేసి, ఆయన ఆశయాలను, కోరికలను అందరూ కూడా నెరవేర్చి ఆయన స్ఫూర్తిని ప్రేరణగా తీసుకొని భారతదేశానికి దేశభక్తిని, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని చెప్పేసి మరి కనకం ఆదినారాయణ గారి ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మిగిలిన కన్నెగంటి హనుమంతు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా కనకం సుధాకర్ నాయుడు, అదేవిధంగా కొండి శ్రీనివాస నాయుడు వాళ్ళిద్దరూ ఈ గురజాల్లో జరిగేటటువంటి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు, మరి శుభాభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.